నారా చంద్రబాబు నాయుడు గారు చలో అమరావతి రైతన్న మీకోసం కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న సాగునీటి సంఘం అధ్యక్షులకి, డీసీ చైర్మన్లకి, నీటి సంఘం అధ్యక్షులకి, రైతులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే రైతులకి మంచి రోజులు వచ్చినాయి. రైతులందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలంటే రైతే రాజుగా మనం చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి పరిపాలన తెలియక ఏ యొక్క కాలువ కూడా తవ్వుకోకుండా మొలకల బారిన పడిపోయి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా, ఇన్సూరెన్సు మీరు కట్టొద్దు, ₹1 కట్టండి నేను కడతానని చెప్పి రైతులను మోసం చేస్తే, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రాగానే మొలకొస్తే ప్రతి ఎకరానికి 10,000 చొప్పున అన్నీ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా డబ్బులు ఉండాలేకపోయినా ముందు మా పెడ నియోజకవర్గం ఉంటే ఈ 9 డ్రైన్ కానివ్వండి, 13 డ్రైన్ కానివ్వండి, డ్రైన్లన్నీ కూడా నియోజకవర్గాల్లో ఉన్న డ్రైన్లన్నీ కూడా ఆయన ముందు చేయండి, తర్వాత ఎట్లాగొట్లాగా చేపిస్తానని చెప్పి చాలామందితో మొలకలు పడిపోతే అన్ని కాలువలు కూడా తవ్వించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు రాగానే రైతులకి గత ప్రభుత్వంలో 2 సంవత్సరానికి కూడా డబ్బులు పడిన సందర్భాలు ఉన్నాయి. అదేమన్నా అడిగితే మీకు ఆన్లైన్లో ఆ కాగితాలు లేవు, ఈ కాగితాలు లేవని వంకపెట్టేవాళ్ళు. కానీ మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్ముకోగానే 24 గంటల లోపులోనే 12 గంటల్లో కూడా డబ్బులు పడిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు నానా బాధలు పడి అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి సంవత్సరాలు ఉంటే మిగిలేదే తక్కువైతే దానికి మళ్ళీ వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు రైతులందరికీ కూడా సబ్సిడీ మీద ఎరువులు కానివ్వండి అన్నీ కూడా సకాలంలో అందుతున్నాయి. ఇంకా సబ్సిడీ మీద పరికరాలు ఇప్పించడం కానివ్వండి, ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడానికి రంగం సిద్ధమైంది. నీటి సంఘం అధ్యక్షులందరికీ కూడా, రైతులందరికీ కూడా ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో అర్జీరూపంగా తీసుకుని అన్నీ కూడా పరిష్కరించే దిశగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీటింగ్ పెడతాం. ఎందుకంటే అందరికీ కూడా ప్రతి సాగునీటి సంఘం అధ్యక్షుడికి వెళ్ళిపోయి ముఖ్యమంత్రిని కలవటం అవకాశం ఉండదు. కాబట్టి మొత్తం అంతా కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్యలు ఉండే రైతులకి వాటన్నిటి మీద అర్జీలు స్వీకరించి వాటన్నిటికీ పరిష్కరించే దిశలో